వేసవి వచ్చిందంటే చాలు పిల్లలు ఇల్లు పీకి పందిరేస్తారు. స్కూల్ లేకపోవడంతో రోజంతా ఇంట్లో పిల్లలను ఎంగేజ్ చేయడం అంటే పేరెంట్స్ కు తలకు మించిన భారమే అవుతోంది. అలాంటి వారి కోసమే వివిధ సమ్మర్ క్యాంప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఒక సమ్మర్ కోర్స్ వెరైటీగా ఉంది. AI టింకర్ పేరిట నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్లో చేరేందుకు పిల్లలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అప్డేట్ చేస్తూ శిక్షణ ఇవ్వడమే ఇక్కడి ప్రత్యేకత. టెక్నాలజీలో ఓ స్థాయి నాలెడ్జ్ సంపాదించేలోగానే దానికి కొత్త వెర్షన్ రావటం, అప్డేట్ కావడం జరుగుతోంది. దీంతో సాంకేతిక పరమైన విజ్ఞానం కోసం మనిషి నిత్య విద్యార్థిగా మారాల్సి వస్తోంది. నేటి ఆధునిక యుగంలో ప్రతి పని టెక్నాలజీతో ముడిపడి ఉంటోంది. ముఖ్యంగా ప్రతి దాంట్లో AI టెక్నాలజీని ఉపయోగించడం మామూలు విషయంగా మారింది. రాబోయే కాలం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే కావడంతో ప్రతి ఒక్కరూ AI గురించి తెలుసుకోవటం, ఎంతో కొంత నేర్చుకోవటం చాలా అవసరం. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకునే AI రోబోటిక్స్ పై స్పెషల్ కోచింగ్ ఇచ్చేందుకు హైటెక్ సిటీకి చెందిన సెడ్యూరా అనే సంస్థ శ్రీకారం చుట్టింది. సెడ్యూరా సంస్థ ఇస్తున్న శిక్షణ తమకెంతో ఉపయోగకరంగా ఉందని చిన్నారులు చెప్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు కొత్త స్నేహ బంధాలను ఏర్పరచుకోవటం ఎంతో సంతోషంగా ఉందని చిన్నారులు చెప్తున్నారు. My name is Leanna. I'm in 5th standard. America in Michigan. Are you enjoying here and what you are learning here? I'm learning about how to build robots and Python coding, block coding, and I had a really fun time here. అందరికీ శుభోదయం. నా పేరు హాసిని. నేను 6th గ్రేడ్లో చదువుకుంటున్నాను. నేను ఇక్కడ రోబోట్స్ అండ్ పైథాన్, బ్లాక్ కోడింగ్, సర్వో మోటార్, టెంపరేచర్ సెన్సర్ అండ్ బియోమోటార్ అన్నీ నేర్చుకున్నాను. నేను ఒక లైన్ ఫాలోవర్ అని చేశాను. మనం ఏదైనా ఒక మేజ్లో ఉంటే ఒక బ్లాక్ లైన్ ఉంటే అది ఫాలో చేసి ఈ రోబోట్ ఫాలో చేస్తూ మనం ఆ మేజ్ నుంచి బయటికి రావచ్చు. Hello, my name is Satya and I will tell you about the smart home. Smart home it has ultrasonic sensors and breadboards, touch sensors and temperature sensors. And we can control things from far away with a smart home. My name is Raghav Mishra. I study in 5th standard, section D. Today I am going to tell you about this Sniffy, the hand following boat. In this boat, it will detect our hand. Wherever we will move our hand, it will detect it and move towards that direction. It has IR sensor, 2 IR sensors, 1 ultrasonic sensor and too many jumper cables, and 1 battery, 1 servo motor. It will follow our hand however we will. We can call it as a Sniffy. Come here. And I like studying in the class. I like this class. And thank you. 8 ఏళ్ల పైబడిన చిన్నారులు ఎవరైనా ఈ సమ్మర్ క్యాంపులో జాయిన్ కావచ్చు. 3 వారాల పాటు శిక్షణ ఉంటుంది. కంప్యూటర్ అవసరం లేకుండానే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్ అండ్ సెన్సార్, రోబోటిక్స్ అండ్ IoT, పైథాన్, బ్లాక్ కోడింగ్, AI ఇంట్రొడక్షన్, 3D ప్రింటింగ్ వంటి అంశాలలో చిన్నారులకు శిక్షణ ఇస్తూ తామే స్వయంగా నమూనాలను రూపొందించే విధంగా వారిని తయారు చేస్తున్నారు. హాయ్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ AI టింకర్. ఈ ప్రోగ్రామ్ సమ్మర్ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేసామండి. దీంట్లోని పిల్లలకి ఎమర్జింగ్ టెక్నాలజీస్, రోబోటిక్స్, IoT, AI అండ్ 3D ప్రింటింగ్ కాన్సెప్ట్ నేర్పుతున్నాం. ఎందుకంటే యాజ్ టెక్నాలజీ పెరుగుతుంటే పిల్లలు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోజర్ రావాలి, దాన్ని అప్రిషియేట్ చేయాలి, దెన్ ఎంగేజ్ అవ్వాలి. దానికోసం సమ్మర్ క్యాంప్ ఈజ్ ద బెస్ట్ టైం వేర్ ఐ కెన్ గెట్ దెమ్ లైక్ 1 week 2 weeks. అండ్ దిస్ ప్రోగ్రామ్ మేము 3 వారాలు చేసాం. సో దట్ దీంట్లోని రోబోటిక్స్, ప్రోగ్రామింగ్ అండ్ ఆల్ వేరియస్ ఏజ్ గ్రూప్ పిల్లలు వచ్చారు కనుక వాళ్ళందరికీ లెవెల్ మంచిగా చేయడానికి కోసం చేసాం. దెన్ వీళ్ళు బాట్స్ క్రియేట్ చేశారు. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ యాక్టివిటీ. ఇంకొక వారం ఉంటుంది. అయిన తర్వాత మేము ఇంకొక వర్షన్ 2 వస్తుంది. సో దట్ దీంట్లో పిల్లలకి ఏంటంటే ఓన్లీ తెలుసుకోవడం, దాన్ని ఫిక్స్ చేయడం కాకుండా అవి ఎలా పనిచేస్తున్నాయి, ఎందుకు పనిచేస్తాయి, అంతకన్నా ఇంపార్టెంట్ అంటే రియల్ లైఫ్ అప్లికేషన్స్ కావాలి. అంటే రియల్ లైఫ్లో వీళ్ళు చూసింది ఐడెంటిఫై చేయగలగాలి, ఇది అని చెప్పగలగాలి. అప్పుడే ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి వాళ్ళకి అవగాహన వస్తుంది అండ్ దాన్ని నేర్చుకోవాలన్న కుతూహలం వస్తుంది.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు లాయర్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, అది కాదండి. దే నీడ్ టు బిల్డ్ ఆల్ దీస్ లాజికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్. దానికోసమే ఇలాంటి సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసి మనం టెక్నాలజీకి దగ్గరగా తీసుకొస్తే వాళ్ళు ఉన్న డార్మెంట్ పొటెన్షియల్ అంతా పైకి వస్తుంది. అది మాకు గోల్ అండి. నా పేరు జేకబ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను. నేను రోబోటిక్ క్లాస్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను. మంచిగా నేర్చుకుని కొత్త విధానాలు నేర్చుకుని. ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకున్నావు ఇక్కడ? ఇది వాల్ ఫాలోవర్, ఇది వాల్ ఫాలో చేస్తుంది. ఇది ఐఆర్ సెన్సార్, ఇది డిటెక్ట్ ద మోషన్. ఓకే, దిస్ ఈజ్ రోబోకాన్ మినీ. ఓకే, It has GST wires, Bluetooth connection, and it has a battery, biomotors, wheels, and all the things. are you enjoying the class? Yes, I'm enjoying the classes. Yeah, thank you. Okay, thank you. Bye. Bye. Hello everyone, this is ultrasonic sensor. It's a measure distance. My name is Rudra. I'm from the city of Hyderabad. Okay. I go to AI Tinker summer camp. Okay. We learn coding and Python here. Okay. We also learn about 3D printing. I have a few 3D prints here that use filament to print, and the types of colors, and if it comes in blank colors, you can color them and place them as a showpiece or use them. Okay. Are you enjoying the classes? Yes. Yes. Which standard you are from? 5th grade. 6th grade. Okay. Thank you. చిన్న వయస్సు నుంచే పిల్లలకు రోబోటిక్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్ పైన అవగాహన కల్పించడం ద్వారా వారిలో సృజనాత్మక శక్తి, ప్రాబ్లం సాల్వేషన్ సామర్థ్యం పెరుగుతుంది. కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా వారు ప్రాక్టికల్ గా వివిధ సాంకేతిక అంశాలను నేర్చుకుంటారని నిర్వాహకులు చెప్తున్నారు. కంప్యూటర్ సహాయం లేకుండానే పైథాన్ బ్లాక్ కోడింగ్ చేయటం, స్వయంగా రోబోట్లను తయారు చేసి వాటికి ప్రోగ్రామింగ్ చేయటం, 3D నమూనాలను తయారు చేయటం, ఇలా వివిధ అంశాల్ని వినోదభరితంగా నేర్పిస్తున్నారు. సమ్మర్ క్యాంప్లో శిక్షణ పొందిన చిన్నారులు భవిష్యత్తులో వచ్చే సాంకేతిక మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండటమే కాకుండా ఎలాంటి సాంకేతిక సమస్యనైనా సులభంగా పరిష్కరిస్తారంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ఒక బ్యాచ్ శిక్షణ ప్రారంభించగా మే 1 నుంచి మరో బ్యాచ్ ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. Hi, myself I'm Shweta Shetty. Actually I am from Sedura. Sedura is a IT company, so we do the IT projects, and we have other brand, it called School for AI. School for AI enti ante we want to give AI to the adults, graduates and for children. సో దానికోసమని ఫర్ చిల్డ్రన్ వచ్చేసి ఏఐ టింకర్ అని పెట్టాము, అండ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి సెడ్లన్ అని చెప్పి పెట్టాము. స్కూల్ పిల్లలకి ఏంటంటే ఏఐ వి విల్ టీచ్ దెమ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, అండ్ ద సెడ్లన్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఏంటి అని అంటే వీ టీచ్ డేటా సైన్స్ కోర్స్, డేటా అనలిటిక్స్ కోర్సెస్ అండ్ ఏఐ కోర్స్. సో వాళ్ళకి ఏంటంటే జాబ్ పర్పస్ అండ్ జాబ్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ లాగా. సో వీఆర్ గివింగ్ ఫర్ ద సెడ్లన్ ఈజ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఏఐ టింకర్ ఈజ్ ఫర్ children anamata. So we have a many branches, LB Nagar branch undi and Jammu Kashmir, and even we have Sedlan branch in Bangalore, and we are gonna start in the Vizag, not yet decided, and even we have other branch in Delhi also. And then thank you. So hi, this is Nitin from AI Tinker. So we are going to train the students about this summer camp. మేము summer camp అని స్టార్ట్ చేసాం. We are going with batch 1 and batch 2. It is starting from May 21st. సో ఈ సమ్మర్ క్యాంప్ బ్యాచెస్ అయిపోయిన తర్వాత కూడా వీ హ్యావ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అనమాట. లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, లైక్ బేస్డ్ ఆన్ వాళ్ళకి రోబోటిక్స్ అంటే ఏంటి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్పిస్తూ కూడా వాళ్ళకి ఏఐ, లైక్ స్టేజ్ 4, స్టేజ్ 5 వీఆర్ గోయింగ్ విత్ ద ఏఐ. సో లైక్ దిస్ వీ హ్యావ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్, అండ్ వీ హ్యావ్ గోయింగ్ టు 3D printing as well as block coding, like coding without computers. నవ్వే అంటే లైక్ కొంతమంది దగ్గర ల్యాప్టాప్స్ కూడా ఉండవు కదా, వాళ్ళ కోసం మేము ఏంటంటే మేము పర్సనల్గా ఒక బ్లాక్ కోడింగ్ అనేది కూడా మేము చేసామన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ ఏ టు ఎకనామికల్గా పర్చేస్ చేస్తూ దే కెన్ ఆల్సో లెర్న్ అబౌట్ దిస్ కోడింగ్. సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ అబౌట్ దిస్ robotics, AI and embedded systems. Yeah, and we have many branches like Jammu Kashmir, Maharashtra and Mumbai. వేసవి సెలవుల్లో ఇంట్లో ఉండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి బానిసలు కాకుండా ఉండేందుకు ఈ సమ్మర్ క్యాంప్ చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా టెక్నాలజీపై ముందుగానే శిక్షణ పొంది ఉండటంతో భవిష్యత్తులో వచ్చే సాంకేతిక సమస్యలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండే టెకీ సైనికులు తయారు కావటం ఖాయం. విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్ కిడ్స్.